2029లో మేము వస్తాం అంటే ఇప్పుడు నువ్వు వస్తావు మేము రామని ఇదొక వాదన ఎందుకు? మీ మాటలన్నీ ఎలా ఉంటాయంటే 5 సంవత్సరాలు అమరావతిలో పరిపాలన చేస్తా, శ్మశానం ఇది ఇక్కడ ఏం లేవు. మరి అది శ్మశానం అయితే మీరు ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేరు కదా. అక్కడ అన్ని కట్టి పెడితేనే కదా దాంట్లో పరిపాలన చేసింది. ఏమండి, ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. నక్కని కుక్క చేయలేం, కుక్కని నక్క చేయలేం. నక్కిలో నక్కదే, కుక్కిలో కుక్కదే. ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్లని భుజాల మీద ఎక్కించుకొని వస్తుంటే ఈ పని పాట లేను ఒక దొంగలు ఆ రోజు దొంగతనం చేయడానికి ఎక్కడ వీలు పడపోతే, వరే బ్రాహ్మణుడు వస్తున్నాడు రా, ఈడ దగ్గర వస్తూ మనం నూకాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి బ్రాహ్మణుల గారు, మీరేంటి ఏందో మేకపిల్లని భుజాన్ని వేసుకొని కుక్క పిల్లని భుజాన్ని వేసుకొని వస్తున్నారా అంటాడు. ఈయన మేకపిల్లలు వేసుకొని వస్తుంటే, అరే పిచ్చోడా, ఇది మేకపిల్లరా కుక్క పిల్ల కాదు అని అంటే, సరే వాడేదో వాగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో రెండో వాడు వస్తాడు, ఏందండి కుక్క పిల్లని భుజాన్ని వేసుకొని వస్తున్నారంటే, నీకేమన్నా పిచ్చి అంటారా, మేకపిల్లరా ఇది అంటాడు. సరే మూడో వాడు కూడా, ఏందండి పంతులు గారు, కుక్క పిల్లని భుజాన్ని వేసుకొని పోతున్నారంటే, అరే కుక్క పిల్ల కాదురా ఇది మేక పిల్లరా, ఏందిరా ఇలా ఏమైందిరా మీ అందరికీ మెంటలా అంటాడు. నాలుగో వాడు కూడా ఎదురొచ్చి, ఏమండి కుక్క పిల్లని తీసుకొని వెళ్తున్నామని అంటే, అప్పుడు వాడికి ఇసుక పుట్టి, నేను ఇందాక నుంచి మోసుకొని వస్తుంది కుక్క పిల్లన మేక పిల్లన కాదా, నేనెంత మూర్ఖుణ్ణి అని అనుకొని దాన్ని అడిసిరేసిపోతాడు. అట్నే మీరు రాజధాని అమరావతిలో అక్కడ అన్ని ఏర్పాట్లు ఉండేవి కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటంటే అది విసిరేసి ఉంచాడు మీకు పరిపాలన చేయడానికి. ఎందుకంటే మీ మాటలకు ఇజిగెత్తిపోయే వ్యక్తి కాదు ఆయన. 4 సార్లు సీఎం ఆయన. బ్రాహ్మణాల మేకపిల్లని ఇసిరేసిపోయినట్టు రాజధాని అమరావతి నాడు ఇసిరేసి ఉంచుకుంటారు, దీన్ని రాజధాని చేస్తారన్న దురుద్దేశంతో ఆయన వల్ల ఇది ఖచ్చితంగా మేకపిల్లే, ఇది ఖచ్చితంగా అమరావతి అని చెప్పి నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు జనం అత్యధిక ఓట్లతో గెలిపించారు బాబు గారిని. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నమస్కారం.